సినిమా హిట్ అయ్యేది. సో ఇది బిలో యావరేజ్. తమ్ముడు 2.2 ఓ ఎక్కడైనా పెట్టుకోమని చెప్పు. స్క్రిప్ట్ బాగా, ఆ డైరెక్షన్ సరిగ్గా చేయలే. ఇది నేను ఒప్పుకుంటా. డబ్బులు బీభత్సంగా ఖర్చు పెట్టారు. కష్టం అండి. మంచి మాస్ డైరెక్టర్ పడి కిరీటి గారు మాస్ డైరెక్టర్ వచ్చి సినిమా చేస్తే మంచి రేంజ్కి వెళ్తాడు హీరో. సో ఈ సినిమా మీద అయితే ఆశలు లేవు. వన్ టైం వాచబుల్ మూవీ. ప్లస్ సాయి కోరపాటి కూడా ప్రొడ్యూసింగ్ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. అవుట్ ఆఫ్ 5కి 3 ఇస్తాం. అది ఇస్తాడు లక్ష్మణ్ రావు. అలాగే హీరో గారు లలిత మేడం ఈ సాంగ్తో కూడా సూపర్ హిట్ అయిపోతుంది సినిమా. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. నాన్ ఎమోషన్ కూడా ర్యాంప్ ఆడేసింది. కంపల్సరీ అయితే 100 కోట్లు అయితే కంపల్సరీ అవుతాం. మ్యాక్సిమం అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఎవరు దానికి అయితే పేరు పెట్టవసరం లేదు. మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ అయితే కంపల్సరీ అవుతుంది. దీంట్లో డౌట్ అయితే లేదు బ్రో. 100% వాచ్ చేయండి సినిమా. జూనియర్ టైటిల్ పెట్టి సీనియర్ లెవెల్లో చేశాడు. చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం. ఫైట్స్ కానీ సెంటిమెంట్ కానీ అన్నీ చాలా బాగా చేశాడు. 5కి అవుట్ ఆఫ్ 3 ఇవ్వచ్చు. సినిమా సెంటిమెంట్ కానీ జెన్నిలియా కప్పు కాఫీ తాగితే ఎలా బాగుంటుంది అలా ఉంది సినిమా మొత్తం. చాలా బాగుంది సినిమా సార్. మంచి డాన్సర్, మంచి మూవీ, అందరూ చూడండి. శ్రీలీల కూడా బీట్ చేశాడు మొన్నటి వరకు మహేష్ బాబు అనేవాడు శ్రీలీలతో చేయలేమని. బట్ మనోడు మాత్రం బీట్ చేశాడు. క్రియేటివ్ మాత్రం మంచి డాన్సర్ దొరికాడు మన తెలుగు ఇండస్ట్రీకి. ఇంకొక 2 హిట్లు పడితే ఖచ్చితంగా మంచి డాన్సర్ని మనం తెలుగు ఇండస్ట్రీకి అటు కన్నడ ఇండస్ట్రీకి చూసినట్టు అవుతుంది. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అతను తడబడకుండా ఎక్కడ కూడా ఫస్ట్ సినిమా అయినా యాక్టర్లో మనోడిలో 100% యాక్టర్ ఉన్నాడు. జెనెలియా కామన్. జెనెలియా అంటే ఆమె క్యారెక్టర్ ఇచ్చారు. సో తన క్యారెక్టర్ తను న్యాయం చేసింది. ఆమె సిస్టర్ రోల్ చేశారు. బట్ సస్పెన్స్ సినిమా చూడండి. సినిమా రేటింగ్ అనేది కాదు కానీ సినిమా చూడండి, ఆదరించండి. కిరీటి డ్యాన్స్ కోసం అయినా సినిమా చూడండి. కిరీటి రెడ్డి గాలి జనార్దన్ అంటే ఒక ట్రెండ్. ఆ గాలి కొడుకు రూపంలో సుడిగాలిలా ఉన్నాడు. సుడిగాలిలా అవుతాడు మనోడు ఇండస్ట్రీలో. డబ్ చేసినందుకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సమాజంలో జరుగుతున్న దాని గురించి మంచి అవేర్నెస్ కోసం అని చాలా బాగా తీశారన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమాని మనకు అందించినందుకు. సో ఇలాంటి స్టోరీస్ రావాలన్నా, ఇంకా అవేర్నెస్ కల్పించాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సురేష్ కుండ్రెడ్డి గారికి థ్యాంక్స్ అన్న, ఇంత మంచి సినిమా మన తెలుగులో డబ్ చేయించినందుకు. సో ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో డాన్స్ గురించి కాదన్న, మై బేబీలో ఎమోషన్ ఉంది, డాన్స్ కాదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో చూడండి. మాత్రం అబ్బాబ్బా ఆ డైలాగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ చెప్పుకుంటూ పోతే మాత్రం చాలా బాగుంది అన్న. మంచి డ్యాన్స్ అన్న నిజంగా ఈ డైరెక్టర్ గారు మాత్రం, రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు మాత్రం ప్రతి షాట్, ప్రతి టెలివిజన్, ప్రతిదీ స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఒక రేంజ్లో ఎరగదీశారన్న. చాలా బాగా చేశారన్న. పాపం 3 సంవత్సరాలు కష్టపడి తీశారన్న. కానీ మనం 2 గంటల్లో సినిమాలో చూపించారన్న ఎలా తీశారన్నది. ఓ తండ్రి గురించి కానీ, ఓ తల్లి గురించి కానీ, కూతురు గురించి కానీ, కొడుకు గురించి కానీ సెంటిమెంట్తో అన్న. థియేటర్లో మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం అసలు ఎక్కడ కూడా బోర్ అనిపించదన్న. ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఖచ్చితంగా 20 నిమిషాలు ఉంటుందన్న సెంటిమెంట్ డైలాగ్ అన్న. అలాగే ఫైటు, ఆ బస్సులో ఫైట్ మాత్రం, ఆ ఫైట్ కోసం అన్న సినిమాకి వెళ్ళాలన్న. ఆ బస్సులో ఫైట్ ఉంటుందన్న. తండ్రి చావుబతులో ఉండగా ఆ ఫైట్లో మాత్రం అన్న ఏడుపు వస్తుందన్న. ఖచ్చితంగా థియేటర్కి చూడండి అన్న. శ్రీలీల గారు డ్యాన్స్, యాక్టింగ్ మీకు అందరికీ తెలుసు అన్న. ఇందులో మాత్రం ఇంకో కొత్తగా కనిపిస్తుంది అన్న. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదన్న. ఇంకా అలాగే చెప్పుకుంటే ఫైట్ షో, మాస్టర్ షో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఇంకా జెన్నెలి మేడం ఎన్నో చాలా సినిమాలు, బొమ్మరీలు చాలా సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా ఒక మన ఇంట్లో మనకు అక్క ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించారన్న. నిజంగా చాలా బాగా చూపించారన్న జెన్నెలి మేడం. ఫస్ట్ హాఫ్ తప్ప ఇంకా లేదు అనేసి అంటున్నారు కదా. ఎవరన్నారన్నా ఫస్ట్ హాఫ్ కాదు, తండ్రి కొడుకు గురించి వెళ్తుంది. శ్రీలీల మేడం మాత్రం చెప్తున్నాం కదన్నా. ఒక సాంగ్ గుర్తుండిపోద్దన్నా. ఒక ఐటమ్ సాంగు మామూలుగా మన ఊర్లోని ఒక పండగల పబ్బాలు అయినప్పుడు ఎలాగుంటుందో అలా చూపించారన్నా. శ్రీలీల మేడం ఉందన్నా, లేదన్నా అనుకోదన్నా. కాలేజీ నుంచి సినిమా చూస్తే అర్థమవుతుందన్నా. సినిమా చూడకుండా చెప్తే అది కరెక్ట్ కదన్నా. నేను సినిమా చూసానన్నా, కూడా ఉందన్నా. సినిమా చూస్తేనే కదన్నా తెలుస్తుంది.
అందుకే మాత్రం దయచేసి మాత్రం అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా ఈ జూలై 18, 2025 రిలీజ్ అయ్యింది. ఖచ్చితంగా అందరూ కూడా విలేజ్కి వెళ్ళి విజయనగరం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా మాత్రం మన ఇల్లు మన విలేజ్లో ఏంటి జరుగుతుంది, మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అన్నది చూపించడానికి సినిమా మాత్రం గుడ్ సినిమా. ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే జూనియర్ బ్రో ఇప్పుడే జూనియర్ మూవీ చూసిన, ఫుల్ అంటే ఫుల్ వైరల్ ఉందన్నమాట. ఆ సాంగ్ అయితే మామూలు లేదు. అందులో శ్రీలీల ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు. శ్రీలీల అయితే కుమ్మేసింది బ్రో, మామూలు లేదు. హీరో అయితే ఈ ఎనర్జీ బ్రో ఫస్ట్ సినిమాలా లేదు. ఇది ఇదేదో ఒక 10-15 సినిమా ఎనర్జీ ఎలా ఉందో ఒకే సినిమాలో కలిపేసేసింది అనమాట. మామూలు లేదు అసలు. కిరీటి కుమ్మేశాడు. ఇక శ్రీలీల అయితే వేరే లెవెల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జెనిలియన్ చూసినాం అనమాట. జెనిలియన్ కూడా ఒక మంచి రోల్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ వైరల్ సాంగ్ థియేటర్లో మూత మోగిపోయింది బ్రో, మామూలు లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్ట్అప్ లో కొంచెం అనిపిస్తుంది, బట్ అదేం లేదు. నీకు వెళ్తుంటే ఆ సాంగ్, ఆ వైబు, మనోడు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్రో. సినిమా అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు. బ్రో కూడా లోపల ఉన్నాడు, కుమ్మేశాడు బ్రో, మామూలు లేదనమాట. మన యథావిధి మన ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ పాయింట్ బాగుంది బ్రో. నిజంగా ఒక విలేజ్ని వెళ్ళి డెవలప్ చేయడం అనేది, అప్డేట్ చేయడం అనేది పాయింట్ తీసుకొని చాలా బాగా చేశారనమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ నచ్చింది. వైరల్ సాంగ్ అయితే బీభత్సంగా థియేటర్లో ఉంది. ఆ సాంగ్ కోసం రావచ్చు, అంత ఎనర్జెటిక్ ఇది ఉందన్నమాట. సూపర్ ఉంది బ్రో మూవీ. జూనియర్ చూడండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ. జెనిలియర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మనం థియేటర్లో చూసినాం, లాంగ్ టైం. సో చాలా రీసెంట్గా ఉంది, చాలా బాగుంది, నీట్గా ఉంది. నీట్ పర్ఫార్మెన్స్ బ్రో. థ్యాంక్ యూ. క్లైమాక్స్లో జూనియర్ మూవీ చూసాను. ఆ హీరో గారు గాలి జనార్దన్ గారు అబ్బాయి అంట, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కనిపించాడండి. అందులోనే ప్రతి సీన్ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఏదో ఫ్యాన్ అనుకుంటున్నాను నేను. హీరో గారు వచ్చేసి సినిమా ఎక్కడ బయట నిన్న టాక్ వచ్చిందండి, సినిమా కొద్దిగా స్లోగా ఉంది అది ఇది అనేసి. ఏమీ లేదండి, ట్రెండ్కి ఎలా కావాలో అలాగే ఉంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసాడండి. సెంటిమెంట్ మామూలుగా లేదు. ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్, ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్ అయితే థియేటర్లో మామూలుగా కొమ్మలేదు. సెకండ్ హాఫ్ హైలైట్ అండి, మామూలుగా లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ గురించి మనం అసలు చెప్పుకోక్కర్లేదు. ఏంటంటే రవిచంద్ర గారి యాక్టింగ్ అయితే మనం ఇక్కడ తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ అనుకోవచ్చు. జెనిలియా గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా లేదండి. అక్క క్యారెక్టర్, కొంతమంది తమ్ముడికి కాపీ అన్నారు, తమ్ముడికి కాపీ కాదండి, ఇది ఫుల్ ఎమోషన్స్, మామూలుగా లేదు. ఫస్ట్ అంతా ట్రెండీలో వెళ్ళిపోతుందండి, తర్వాత ఎమోషన్స్. వైరల్ సాంగ్ అదే శ్రీలీల వచ్చింది వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. అంటే యాక్టర్ ఒక హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టారు, ఏటో తెలియదు కానీ శ్రీలీల వచ్చేసండి వస్తుంది వెళ్తుంది అంటే హీరోయిన్ గురించి పెట్టినట్టు పెట్టారు. కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ కుమ్మేశారండి. రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, జెనిలియా గారి క్యారెక్టర్ కానీ. హీరో గారు అయితే ఇంకా నెక్స్ట్ ఎనర్జీకి స్టార్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే మన రామ్ గారు చూసాం కదా, పోతినేని రామ్ గారు. ఒకవైపు చూస్తుంటే రామ్ గారు కనిపించారు, ఒకవైపు చూస్తుంటే ఎన్టీఆర్ గారు కనిపించారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, లాస్ట్లోనే కిరీటి గారు ఎన్టీఆర్ ఫ్యాన్ అంతే, అది తెలుసుకోండి.